హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి ఈ వీడియోలో చూస్తున్నారు కదా! లాస్ట్ టైం అయితే నేను నెల్లూరు లోటిల్ పండగైతే వీడియో చేశాను కదండీ! ఇప్పుడైతే నెల్లూరులోనే అంటే నెల్లూరుకి దగ్గరలో ఉన్న పెంచులకోన ఆలయం వద్దకైతే మేము టైం ఉందని వెళ్ళామండి. సో చాలా ప్రశాంతమైన ఆలయాన్ని నేను వీడియో రూపంలో మీకు దర్శనం చేసుకోవాలని, ఆ స్వామివారి కృప మీకు అందరికీ కూడా కలగాలని అనుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతమైన ఈ టెంపుల్ అయితే నెల్లూరుకి చాలా దగ్గరలో ఉందండి. చుట్టూ జలపాతాలు, దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో ఎత్తైన కొండకోణల్లో ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన క్షేత్రం ఈ పంచులకోన. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే అందమైన ప్రకృతి కలిగిన దట్టమైన చెట్టులతో కలిగిన కొండలు ఉన్నాయి. మాటలు చెప్పలేనంత ఆహ్లాదకరంగా అయితే ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నిత్య అన్నదానం అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. శనివారం ఒక్కరోజు మాత్రం 2 పూటలు అయితే జరుగుతుందండి. మధ్యాహ్నం పూట అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, స్వామివారి ఫోటో ముందు ఈ విధంగా చాలా వేడిగా ఇక్కడ చాలా టేస్టీగా కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా గుడికి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు స్వామివారి ప్రసాదంగా భావించి ఇక్కడ నిత్యం అన్నదానంలో భక్తులైతే పాల్గొంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఆలయం అయితే ఈ విధంగా ఉంటుంది. ఆలయం లోపల కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఆలయం వెనుకల భాగంలో అయితే ఈ విధంగా కొంచెం హైట్కి ఉన్నట్టుగా టెంపుల్ కనిపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఉంటుందండి. ఇప్పుడు పిలువపడే పెంచులకోన ఆలయం ముందు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పిలువపడేది కాలక్రమేణా పెంచులకోనగా ఇప్పుడు మనం పిలుస్తున్నాము. అలాగే ఈ దివ్యక్షేత్రం గురించి కొన్ని మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం వెలికొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికెత్తులతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికెత్తులు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలను అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలసినట్లుగా పురాణ కథనం. దీంతోనే స్వామివారికి పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తూ ఉంటారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లుగా కథనం కూడా ఉంది. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం కూడా నిర్మించారు. అంతేకాకుండా భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలో పెరిగారని, ఆయన్ను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు ఆచరించారని, ఆశ్రమం ప్రక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని కూడా, అది కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లుగా కూడా చరిత్ర కథనం చెబుతూ ఉన్నది. పెంచులకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచులకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్ళాలని స్వామి అతన్ని ఆదేశించగా కాపరి సరే అనని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనుతిరిగి చూడటంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అప్పటి కాలం నుండి కూడా ఇప్పటి వరకు. సుమారుగా 1959వ సంవత్సరంలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్వామివారి పుష్కరిణి.
అంతేకాకుండా ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. స్వామివారిని మొక్కుకుంటూ అంటే స్వామివారి దగ్గరకు వచ్చే భక్తుల పాపాల నుండి విముక్తి చెందుతాయని, అలాగనే సంతానం లేని వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేక పూజలైతే జరిపిస్తూ ఉంటారండి. మీరందరూ కూడా మీకు వీలైతే గనక ఒక్కసారైనా సరే మీరు నెల్లూరు సైడ్ వెళ్తే గనక ఈ ఆలయాన్ని తప్పకుండా తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ తొలగించమని ఆ స్వామివారిని వేడుకుంటూ ఆ స్వామి అమ్మవార్ల కృప మనకందరికీ కూడా కలగాలని ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.